ఇవాళ తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుంది ఏఐసీసీ. నిజామాబాద్ ఎంపీ స్థానానికి జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. మెదక్ స్థానానికి నీలం మధు, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, పెద్దపల్లి స్థానానికి గడ్డం వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్ని, చేవెళ్ల స్థానానికి సునీత మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ని, కరీంనగర్ ఎంపీ స్థానానికి ప్రవీణ్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ రాకేష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అడుగుదాం. రాకేష్ చెప్పండి. ఆల్మోస్ట్ ఖరారైపోయినట్టుగా తెలుస్తోంది. పేర్లు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. ప్రాబబుల్స్ పేర్లు, సింగిల్ నేమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది ఎంపికలో? తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి ఎంపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి దాదాపుగా సగం వరకు కూడా ఖరారైపోయాయి. మొత్తం 17 స్థానాలకు గాను 9 స్థానాల విషయంలో క్లారిటీ వచ్చింది. మిగతా 8 స్థానాలకు మరొకసారి సిఈసి సమావేశంలోపు క్లారిటీ తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే 8 స్థానాలు ఉన్నాయో వాటి విషయంలో ముఖ్యమైన నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాటిని పెండింగ్లో పెట్టడం జరిగింది. 9 స్థానాలకు సంబంధించి లీస్ట్ కనుక మనం చూస్తే జగిత్యాల నుంచి ఓడిపోయిన జీవన్ రెడ్డిని నిజామాబాద్ బరిలో దింపాలని ఆలోచన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా ఆయన పేరే ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా పోటీకి ఇంట్రెస్ట్ ఉన్నారు. పార్టీ కూడా అక్కడ ఈయనే సరైన అభ్యర్థినే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మెదక్ నుంచి నీలం మధు పేరు వినిపిస్తూ ఉంది. బీసీ కోటాలో అలాగే ముదిరాజు కోటాలో ఈయనకు టికెట్ ఇస్తే మెదక్ సంబంధించి బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. నిజానికి మైనంపల్లి హనుమంతరావును పోటీ పెట్టాలని మొదట్లో భావించినప్పటికీ బీసీలకు మెజారిటీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నీలం మధుని ఇక్కడ బరిలో దింపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నల్లగొండ నుంచి రఘువీర్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. జానారెడ్డి పోటీలో ఉంటారని భావించినప్పటికీ జానారెడ్డికి వయసు రీత్యా ఆయన తన కొడుకే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించిన నేపథ్యంలో రఘువీర్ రెడ్డి పేరు అయితే దాదాపుగా ఖరారైపోయినట్టు తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరుని ఇప్పటికే కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన పేరు రావడం అనేది లాంఛనమే చెప్పుకోవచ్చు. ఇక పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేరు వినిపిస్తూ ఉంది. గడ్డం వివేక్ కొడుకు గడ్డం వంశీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో తెలంగాణలో ఉన్న ఎస్సీ జనాభాలో మెజారిటీ సంబంధించి చూస్తే మాలకు 1 సీటు అలాగే మాదిగలకు 2 సీట్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి మాలకు సంబంధించి గడ్డం వంశీకి ఇస్తే అక్కడ నాగర్ కర్నూలు కానీ అలాగే వరంగల్కి సంబంధించి 2 సీట్లు మాదిగలకు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక జహీరాబాద్కు సంబంధించి సురేష్ షట్కర్ దాదాపుగా ముందే పేరు ఖరారైపోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సంజీవరెడ్డికి నారాయణకే టికెట్ త్యాగం చేయడంతో అప్పుడే ప్రామిస్ చేయడం జరిగింది. అక్కడ బీసీ కోటలో ఈయన పేరు కూడా దాదాపుగా ఖరారైనది తెలిసిపోతుంది. ఇక సంబంధించి చూస్తే చేవెళ్లకు సంబంధించి సునీత మహేందర్ రెడ్డి, ఎవరైతే మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయనకు భార్యకు టికెట్ ఇస్తామని ప్రామిస్ చేయడంతోనే ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో ఆమె పేరు కూడా దాదాపుగా వచ్చినట్టుగానే తెలుస్తూ ఉంది. ఇక మహబూబాద్కు సంబంధించి బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం సీనియర్ నేతగా ఉన్నారు. మహబూబాద్ ఎమ్మెల్యే టికెట్ కూడా త్యాగం చేయడం నేపథ్యంలో ఆయనకు అప్పుడు ప్రామిస్ చేశారు. ప్రస్తుతం ఆయన పేరు కూడా దాదాపుగా వినిపిస్తుంది. ఆయన పేరు కూడా ఖరారయ్యి లిస్టులో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు కరీంనగర్కి సంబంధించి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. నిజానికి హుస్నాబాద్ టికెట్ విషయంలో చివరి నిమిషం వరకు కూడా ఎమ్మెల్యే సమయంలో ప్రవీణ్ రెడ్డి పేరే ఉంది. కానీ అప్పుడు అనూహ్యంగా సంబంధించి పొన్నం ప్రభాకర్ పేరు తెరపైకి రావడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. ప్రవీణ్ రెడ్డికి అప్పుడు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక సికింద్రాబాద్ కానీ అలాగే సంబంధించి వరంగల్ కానీ అలాగే ఖమ్మంకు సంబంధించిన సీట్ల విషయంలో ఇంకా పీఠముడు ఉంది. ఖమ్మంకు సంబంధించి చూస్తే అటు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి అలాగే బట్టికి సంబంధించిన సతీమణి నందిని ఇద్దరు కూడా గట్టి పోటీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు విహెచ్ కూడా అడుగుతున్న నేపథ్యంలో దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం వరంగల్ సీటుకు సంబంధించి అద్దంకి దయాకర్ పేరు, దొమ్మడి సాంబయ్య పేరు పరిశీలిస్తున్నప్పటికీ సునీల్ కన్గోల్ రిపోర్ట్కి సంబంధించి మరొకసారి రీసర్వే చేయాలని భావిస్తున్నారు. అవసరమైతే ఇతరులకు సంబంధించి ఎవరైనా అధికారులకు సంబంధించి రిటైర్డ్ అధికారులను కొత్త వారిని తీసుకొస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం నాగర్ కర్నూలుకు సంబంధించిన రిజర్వ్ సూటి విషయంలో కూడా అక్కడ మల్లు రవి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. ఇప్పటికే మల్లు రవికి సంబంధించి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పోస్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన నాకు ఖచ్చితంగా ఎంపీ ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో అది కూడా ఆపడం జరిగింది. డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సికింద్రాబాద్కు సంబంధించి కూడా వేణుగోపాల్ స్వామి అలాగే బొంతు శ్రీదేవి సంబంధించిన బొంతు రామ్మోహన్ వైఫ్ బొంతు శ్రీదేవి పేరు వినిపిస్తూ ఉంది. ఇక్కడ బొంతు రామ్మోహన్ రెడ్డి క్యాస్ట్ అలాగే బొంతు శ్రీదేవి వచ్చి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో బొంతు శ్రీదేవి అయితే ఎలా ఉంటుంది అనే దానిపైన చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం వేణుగోపాల్ స్వామి పేరు వినిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరిది కూడా డిస్కస్ చేసి ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళొకసారి సిఈసి మీటింగ్లో మిగతా 8 పేర్లు పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.